నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవానీ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలను అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన సిట్ ఇవాళ కేటీఆర్ ను విచారించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, చట్టబద్ధత ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. అయితే దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్ కు, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధమే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రాజుగౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి రాజుగౌడ్ గారు. మిట్ట నర్సేగౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి నర్సేగౌడ్ గారు. ఎస్, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే. ఎస్, అదేవిధంగా నారపరాజు నరసింగరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి నరసింగరావు గారు. నమస్తే మేడం. ఎస్, ముందుగా నర్సేగౌడ్ గారు చెప్పండి. ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి? 2 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం వారి యొక్క సింగరేణి బొగ్గుకు సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని బయటకు లాగినందుకే ఈ నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరికి లైన్గా వరుసపెట్టి నోటీసులు ఇవ్వడం జరుగుతోంది అని చెప్పి అనడం జరుగుతోంది. ఇంకా బీజేపీ సైడ్ చూసుకుంటే కూడా మరి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. ఇది ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్, క్లియర్గా ఉందండి, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, దానికి అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది, మళ్ళీ ఒకటి కూడా అనుబంధ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అయితే కీలకమైన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు, పౌరుల రక్షణ కొరకు చేస్తారు. అంటే తీవ్రవాదుల మీద, సోషల్ అంటే ప్రజలలో అలజడి రేపే వాళ్ళ మీద, అంటే నష్టం చేకూర్చే వాళ్ళ మీద చేస్తారు, అది వాస్తవం. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మావోయిస్ట. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా మావోయిస్ట్ అని చేసిండ్రా? ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళంతా మావోయిస్టుల లిస్టులో చేసిర్రు. కాబట్టి వీళ్ళకి ఏదైతే డబ్బు అవసరం ఉన్నదో, వీళ్ళెవరినైతే దోసుకోవాలనుకున్నారో, వీరెవరి విషయాలు, ప్రైవేట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా, వాళ్ళ పేర్లన్నీ కూడా మావోయిస్టు లిస్టులో పెట్టి వీళ్ళు చేపించిన మాట వాస్తవం. బండి సంజయ్ గారు మాట్లాడేది కూడా నేను చూశాను. వారిని కూడా సిట్టు పిలిచి వారికి కూడా చూపించండి. నేను ఎందుకు ఇది సీరియల్ లాగా నడవడం కాదు. ఆవేశముతోటో, కక్షతోటో, పర్సనల్ దుష్మనితోటో కనుక చేస్తే ఏదో ఒక లొసుకు పట్టుకొని వాళ్ళు బయటకు వస్తారు, అక్కడ కేసు నిలబడదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల లాభపడేది ఎవరు? బీఆర్ఎస్ అధినాయకత్వం. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ప్రవీణ్ రావు, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకే లాభం తప్ప ఆ కింద ఉన్న ఎవరికి కూడా పెద్దగా లాభం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు సంధ్యా శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళు 12 కోట్ల రూపాయలు బాండ్ల రూపంగా తీసుకున్నారట. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందండి వీళ్ళ బాండ్స్ కొనుక్కోవడానికి? కాబట్టి కేటీఆర్ సిరిసిల్లగా వేదికగా చేసిందని బండి సంజయ్ గారు చెప్పడం కానీ, తర్వాత ఇజ్రాయెల్ నుండి సాఫ్ట్వేర్ తెచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పర్సనల్ బెడ్రూమ్ ముచ్చట్లు కూడా విన్నారనేది వాస్తవం. అయితే నేనేం లీగల్ గా నిలబడాలంటే దీనికి సరి అయిన విధంగా పోవాలి తప్ప, లీగల్ గా చేయాలి తప్ప పర్సనల్ దుష్మనితోటి చేయడం ఎంతసేపు అండి? 2 నిమిషాలు లోపలే అంటే చేస్తారు. వాళ్ళు లోపలేస్తే ఏంటంటే వాళ్ళు బయటకు వస్తారు, మాకేం కాలేదంటారు. ఇప్పుడు ఆయన చెప్పుకుంటాడా హరీష్ రావు గారు, ఆ చక్రధర్ గౌడ్ చేసినటువంటి కేసు అది కొట్టేసిర్రు, ఇంకా నా మీదే కేసు అంటే దానికి దీనికి ఏం సంబంధం అండి? మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు పెడతా ఉండే ఆయన. అదేమో వ్యక్తిగతంగా చక్రధర్ గౌడ్ మీద ఆయన చేసిన దాని మీద ఆధారం లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ అందరూ ఒప్పుకున్నారు. కొంతమంది ఇప్పుడు ప్రవీణ్ రావు గారు కానీ, లేకపోతే ఇప్పుడు డీసీపీ రాధాకృష్ణ రావు కానీ, ఇప్పుడు ఇలా రాధాకృష్ణ రావు గారిని కూర్చుండబెట్టి కేటీఆర్ ఎదురుగా ప్రశ్నిస్తా ఉన్నారు. వాస్తవాలు ఇవి. కాబట్టి వీళ్ళు తప్పించుకోలేరు. ఇది డైలీ సీరియల్ కాదు, ఇది 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నడిచే సీరియల్ కాదు. ఇది కీలక దశకు చేరుకున్నది. నిన్న హరీష్ రావు గారు అయింది, ఇలా కేటీఆర్ అయింది, కానీ నెక్స్ట్ పెద్ద తలకాయ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా ఖచ్చితంగా విచారణ చేస్తారు 160 సిఆర్పిసి కింద. ఎందుకంటే వీళ్ళకే కదా దాంట్లో లాభం జరిగింది.
ఇలా 13-1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖజానాలో ఎందుకు ఉన్నాయండి? అంటే వీళ్ళ ముఖం చూసి ఏమైనా శోభన్ బాబులా వీళ్ళని చూసి కొనడానికి ఆ సంధ్యా శ్రీనివాస్ గారు 12 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళ బాండ్లు ఎందుకుంటారండి? కాబట్టి వీళ్ళు అందరినీ బెదిరించి జడ్జిలతో సహా, జడ్జిలు, సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాన్, జ్యువెలరీ వ్యాపారులు, వీళ్ళ ప్రత్యర్థులు అందరినీ కూడా వాళ్ళందరినీ నేను ఒక్కటి సూటిగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు ఇవాళ మన కేంద్ర మంత్రి, యూనియన్ ప్రభుత్వంలో మంత్రి. వారేమన్నా మావోయిస్టా అండి? మావోయిస్టుల మీద ఆయన పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఆయన చచ్చటోడే బతికిండు కదా. మరి ఆయన నెంబర్ కూడా నువ్వు మావోయిస్టు లిస్ట్ లో చేర్చి ఆయన మీద ఎట్లా చేసినావు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మావోయిస్టా? జడ్జిలు ఏమన్నా మావోయిస్టులా? సినిమా యాక్టర్లు ఏమన్నా మావోయిస్టులా? జ్యువెలరీ వ్యాపారం చేసుకుంటే మావోయిస్టులా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే మావోయిస్టులా? వీళ్ళందరినీ తీసుకుపోయి అందులో పెట్టి పాస్ చేసి అందరి చేసి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఇవాళ నాకు ఏం తెలియదు అని ఇప్పుడు సుతపూస లెక్క మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో కొత్త విషయం ఏంటంటే, అయితే నర్సేగౌడ్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ల ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయట్లేదా అంటూ కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి ఏమంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఏం మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండో, వారు ఐపీఎస్ కేడర్ నుంచి వచ్చింది కదా, ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే కూడా లాభం లేదు. ఎందుకంటే వారు మాట్లాడేది శుద్ధ తప్పండి. వారు ఆల్రెడీ ఐపీఎస్ కేడర్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తారండి? ఇదేమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటుందా? ఏంటంటే వీళ్ళకి ఏం దొరకట్లేదు, ఏదో ఒక ఇప్పుడు నైని బొగ్గు గనుల గురించి అని చెప్తున్నారు. అరే దాని మీద ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆదేశించారు, ఒక కమిటీ నడుస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. అక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది ఇవాళ మనం పెట్టింది కాదు, ఎప్పటి నుండో ఉన్నది. రెండోది ఏంటంటే ఆ బొగ్గు గనులలో ఇప్పుడు అగ్రిమెంట్లు వీళ్ళు కాంట్రాక్టర్లు అంతా బీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళే, మేము కొత్తగా తెచ్చింది కూడా లేదు. ఇవన్నీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇటు పిలువగానే అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలువగానే నెలల్లో మేమేదో పట్టుకున్నాము బొగ్గులా, ఆ బొగ్గు తీసుకొస్తే మాకు మిమ్మల్ని డైవర్షన్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఖచ్చితంగా 100% ఫోన్ ట్యాప్ చేసింది నిజం, కేంద్ర మంత్రి గారు కూడా చెప్తున్నది నిజం. కాబట్టి మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు, ఖచ్చితంగా చిప్పకూడు తినవలసిందే. ఎందుకంటే భార్యాభర్తలు మాట్లాడుతున్నటువంటి బెడ్రూమ్ ముచ్చట్లు కూడా ఇన్నటువంటి సన్నాసులు వీళ్ళు మాకు చెప్తేటండి. వీళ్ళు ఆత్మలు, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇట్లా నోటీస్ ఇవ్వగానే నైని బొగ్గు అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, ఇంకొకటి. నేను ఒక్కటే సూటి ప్రశ్న అండి, ఒక 10 సంవత్సరాల కింద మీ ఆస్తులెన్ని, ఈ రోజు మీ ఆస్తులెన్ని? మీకెందుకు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి? ఒక్కొక్కరు 20 లక్షల వాచ్లు ఎందుకు పెట్టుకున్నారు? ఇలా ఫామ్ హౌస్లు ఎందుకు వచ్చినాయి? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు వచ్చినాయి? 150 కోట్లతోటి 100 కోట్లతోటి మనకెందుకో రాలేదు. మీరు కూడా మీడియాలో చేస్తా ఉన్నారు కదా, వెంకటరెడ్డి గారు కూడా ఒక సర్వీస్ చేసిరు కదా, మిగతా రావు వాళ్ళందరూ చేసిరు కదా. వీళ్ళందరికీ ఎందుకు డబ్బులు రాలేదు? వాళ్ళకు అంటే మనకెందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? అంటే అవినీతి చేసిరు కదా. సూటి ప్రశ్న ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు 2001 తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వాళ్ళ ఆస్తులు ఇన్ని చూపించారు, ఈ రోజు ఇన్ని చూపించారు. అఫీషియల్ డాక్యుమెంట్ అందులోనే దొంగలు దొరుకుతా ఉన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏ వ్యాపారం చేసిరు? కేసీఆర్ ఏ వ్యాపారం? కేసీఆర్ కు తెలియకుండా ఏది జరగలేదు. కేసీఆర్ తొలి ముద్దాయి, పెద్ద దొంగ. 100% వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ నోటీసు కేసీఆర్ ను కూడా తెలియక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఆయనే కదా దీనికి సూత్రధారి, పాత్ర, మిగతాంతా పాత్రధారులు. టిఫిన్ చేసేదాకా అందరు అనుకొని గూడు పుట్టాలు చేసింది. ఇలా కవిత గారు ఏదో చెప్తా ఉన్నారు బయటకు వచ్చి, కవిత గారు కూడా అందులో భాగస్వామే. ఇక సిట్ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు ఏవైతే ప్రశ్నలు అడిగారో అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్పానని, తాను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడబోను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఇక డిబేట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు, మరి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలైతే మీరు వినే ఉంటారు. ఎస్, ఇది ఒక కట్టుకథను సృష్టిస్తున్నారు మా చుట్టూ కూడా. గత 2 ఏళ్లుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, మరి దానికి బాధ్యులు ఎవరు అంటూ కూడా ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి మేడం, ఏ ఆరోపణలను ఎవరి మీదనైనా మనం ప్రభుత్వ వ్యవస్థ కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఆరోపించడం జరిగినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళు చెప్పేది, నాతో పాటు అందరం కూడా చెప్పేటువంటిది ఏంటంటే, నేను నికార్స్ అయినటువంటి ఇప్పుడే
ఆణిముత్యంలాగా తామర పువ్వులాగా బయటకు వచ్చాను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరికైనా వర్తిస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన హరీష్ రావు గారు చెప్పింది అదే ఇది. రెండు విషయాలు ఇక్కడ. ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి వర్షన్ చెప్పడానికి దర్యాప్తు సంస్థ ఉండాలి. అది రాదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కాబట్టి. బట్ వన్ సైడ్ వెళ్ళిపోతుంటుంది ఇన్ఫర్మేషన్. వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అనేక ఆధారాలు బలంగా దర్యాప్తు సంస్థలు సేకరించినట్టుగా గత 1.5 year నుంచి కూడా మనం పుంకాలుగా రావడం, సీరియల్గా రావడం అనేటువంటి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. మా ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ విశ్వేశ్వరరావు గారు కూడా ఏదో ఒక చిన్న ల్యాండ్ ఏదో అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి సంబంధించి పలానా ప్లేస్లో మనం కలుద్దామంటే అక్కడికి కూడా ఈ ఇంటెలిజెన్స్ పోలీసు ఆ 10 నిమిషాల్లో అక్కడ కనపడడం అనేటువంటిది ఆయన సిట్కు సంబంధించి దర్యాప్తు గతంలోనే చెప్పాడు. అదేవిధంగా కోదండరామ్ గారు వెళ్ళి వచ్చినారు, ఈటల రాజేందర్ గారు వెళ్ళి వచ్చినారు, బండి సంజయ్ గారు వెళ్ళి వచ్చినారు. వెళ్ళింది ఎవరండి? ఈ దీంట్లో స్పష్టంగా కనపడుతుంది వందల వేల ఎలాంటి ఆటంకవాదంతో సంబంధం లేని వాళ్ళు, అక్రమాలతో సంబంధం లేని వాళ్ళ ఫోన్ నెంబర్స్ను సేకరించి ఇష్టాయింగ్ అంటే ఒక కుటుంబ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి, సెలబ్రిటీల జీవితంలోకి ప్రవేశించినటువంటి సమాచారం సేకరించడం జరిగినటువంటిది. ఇది వాస్తవం. ఇది వాస్తవం కాదని ఎట్లంటారండి? మరి మేమంటున్నది ఏంటంటే అన్ని వాస్తవాలే. రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అవకాశం కోసము, డైవర్షన్ కోసం చేస్తున్నాడా, వాస్తవాలు తెలుసుకోవడానికి చేస్తున్నాడా అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నటువంటిది. 7 గంటలు అంటారు, మొన్న 7 గంటలు, ఇవాళ 7 గంటలు. ఎప్పుడు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి దాని సరైన పద్ధతి లోపల ఇప్పుడు రాధాకృష్ణరావు మనకు మీడియాలో వచ్చింది, రాధాకృష్ణరావు ఆయన ఎదురెదురుగా కేటీఆర్ ఎదురెదురుగా ఊసినట్టు మాట్లాడినారు అనేటువంటిది. చేయలేదనుకోండి, మరి చెయ్యాలి కదా. ఇప్పుడు సమాచారం ఉంది కదా, రాధాకృష్ణరావు గారు ఏం చెప్పారు, కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటిది మరి ఎదురెదురుగా ఉన్నారా, లోపల కనపడకుండా ఉంచినారా ఏందనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి వల్ల అనేక అనుమానాలు తెలంగాణ ప్రజలు వస్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము రకరకాల ఉన్న అధికారాన్ని గత ప్రభుత్వం వాడింది, విపరీతంగా ఉపయోగించింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీంట్లో టెర్రరిస్టులకు సంబంధించిన అంశంల మీద ఎవరు అభ్యంతరం చెప్పరు, దేశ రక్షణకు భద్రతకు సంబంధించి రాష్ట్ర ఎవరు చెప్పరు. మామూలు వ్యక్తుల నుంచి డబ్బులు చాలా మంది చెప్పడానికి వెలిగిపోతున్నారు, రారు. కాబట్టి ముందుకొచ్చే ఇంకా మనకు అనవసరమైనటువంటి ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి పద్ధతులు కొంతమంది చెప్తున్నారు, చేసినారు, జరుగుతున్న పరిస్థితి. కాబట్టి వల్ల దీని మీద ఒక దర్యాప్తు అనేటువంటిది విస్తృత స్థాయిలో జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంటుంది. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదు అనేటువంటిది. ఏమనంటే అన్ని సంస్థలు వేసినాయి, ఇది లొట్టపీస్ కేసు అంటున్నారు, చాలా అధ్వానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏ కేసు ఇప్పుడు కేసులు ఎన్ని ఉన్నాయండి వాళ్ళ మీద? కాళేశ్వరం కేసు ఉంది, విద్యుత్ శక్తి కొనుగోలు కేసు ఉంది, గొర్రెల కొనుగోలు కేసు ఉంది, నయీం కేసు ఉంది, ఈ కార్ రేసింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, డ్రగ్స్ కేసు ఉంది, మియాపూర్ భూముల కేసు ఉంది, ధరణి మరి పెద్ద పెద్ద భూకంపాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటి కేసుల మీద ఏం దర్యాప్తు జరుగుతుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నటువంటిది. ఇది ఎప్పుడు ముగిస్తారు మీరు? ఎప్పుడు దీన్ని దోషులుగా ఉండేటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నటువంటిది. ఏ ఒక్క కేసులో కూడా నేను అన్నిటికంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ కార్ రేసింగ్ ఉంది మేడం. ఈ కార్ రేసింగ్లో 50-58 కోట్లు డైవర్ట్ చేసినారు, ఫారిన్ కంపెనీకి చెల్లించినారు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన నిబంధనలు కూడా తుంగలో దొక్కినారు. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఫైన్ చేసింది, 7-8 కోట్ల రూపాయలు ఫైన్ చేస్తే కూడా కట్టినారు వీళ్ళు. ఇన్ని కేసులు ఉండగా మరి దాని మీద ఒక అరవింద్ కుమార్ గారు డిఓపిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు అడగాలి కదా. వారానికి 2 సార్లు ఢిల్లీ వెళ్తున్నాడు కదా, వెళ్ళినప్పుడు ఈ రోజు వెళ్తున్నాడు, రేపు మార్నింగే కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నాడు, హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి కదా. ఎందుకు పర్మిషన్ ఇస్తలేదండి? గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదనే భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయడం జరిగింది. గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత గమ్మున ఊరుకున్నారు. నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక అవగాహనతో జరుగుతున్నటువంటి తతంగము ఇది ప్రచారానికి. అంటే 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. 10 సంవత్సరాలు చేసేటువంటి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయినటువంటి దాన్ని అండర్స్టాండింగ్ ఏంటంటే డైవర్ట్ చేసేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయం. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే ఏ ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేయకుండా అధికారులను చేసినారు. ఆయన నెంబర్ 1 కదండి, అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరు? కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్లో. మరి ఏం జరిగింది? నేనేమంటున్నా అంటే గత 1 year నుంచి నేను చూస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మాట్లాడుతున్నాడు. పాతి పెడతా భూమిలో అంటున్నాడు, 200 మీటర్ల లోతల పాతి పెడతా అంటున్నాడు, బొక్కలు మెడలేసుకొని తిరుగుతా అంటున్నారు, తొక్కేస్తా అంటున్నాడు, రకరకాల భాషను
అసందర్భమైన భాషను మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల ఏ ఒక్కనాడు కూడా నేను అడుగుతున్నది మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఏ ఒక్క రోజు కూడా ఈ కేసుల మీద మేము ఒక నిర్ణయం చేస్తాము, కేసుల మీద దోషులను తప్పకుండా శిక్షిస్తామని చెప్పలేదండి. ఊక తింటా ఉన్నాడు. అఫీషియల్ ప్రెస్ మీట్ అనేది ఎక్కడ జరగలేదు దీనికి సంబంధించి. ఎక్కడ జరగలేదు చెప్పాలి కదా, బ్రీఫ్ ఇవ్వాలి కదా ప్రజలకి. 3 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అప్పుడు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు అధికారం వచ్చిందే బాబు. అప్పుడంటే చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పెడతా అన్నారు. మీరు బయటికి వచ్చి చెప్తుంది వాళ్ళ కేసీఆర్ గారు కూతురు కవిత గారు చెప్తున్నారు. ఇవాళ సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేసినారు, బిడ్డ ఫోన్ ట్యాప్ చేసినారు. స్వయంగా హరీష్ రావు గారి ఫోన్ కూడా ఒక పీరియడ్లో ట్యాప్ చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి 2018లో ఆయన కొద్ది ఇచ్చటు ఉన్నాడు, కొంతమందికి ఫైనాన్స్ చేసినాడు అనేటువంటిది రకరకాల మన పత్రికలు చదివినటువంటిది. కాబట్టి అందుకే ఆయనకు మొదట్లో క్యాబినెట్లో ఈ పదవి ఇయలే, రెండోసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు. ఇన్ని రకాల ఊహాగానాలు ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి లోపల అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎట్లా చేస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? రాధాకిషన్ రావు ఎవరు? ప్రభాకర్ రావు, ఈ రావులంతా ఎవరు? రిటైర్ అయిన వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినవు? ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన ఆస్తిని ఎట్లా ఉపయోగించినవు? కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి అనేక అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. లేకపోతే మీరు సర్దుబాటు రాజకీయాలను చేస్తున్నారు, డైవర్ట్ రాజకీయాలను చేస్తున్నారు. మీరు వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎట్లా చేయలేదు, ఓడిపోయినారు, ప్రజలు పక్కకు పెట్టినారు. మీరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల పట్ల, బతికించేటువంటి పద్ధతుల పట్ల. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది మేడం అంటే, బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా రక్షించుకోవాలనేది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కొలాప్స్ అయింది అనుకోండి, అనేక కారణాలతో కొలాప్స్ అయింది అనుకుందాం, దానికి 3వ స్థానం కూడా లేని పరిస్థితి వచ్చినప్పుడు పోటీ ఎవరి మధ్యన జరుగుతుంది? కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరిగితే కాంగ్రెస్ ఫేస్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎటన్నా జరగవచ్చు, వాళ్ళన్నా గెలవచ్చు, మేమన్నా గెలవచ్చు, మేమే గెలుస్తామని లేదు. ఈజీ అవుతుంది ప్రజలకు. ఇంత జరిగిన తర్వాత ఒక నిర్ణయం చేయలేనటువంటి ఒక పరిస్థితి లోపల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉండి మరి ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటిది బయటకు వచ్చి చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మొన్ననేమో హరీష్ రావు గారు కొడుకు ఏదో విదేశాలకు వెళ్తున్నాడు, విమాన ప్రయాణం ఉంది అని చెప్పుకొని బయటకు వచ్చినాడు. తర్వాత సజ్జనార్ గారు దానిలో క్లారిఫికేషన్ ఇచ్చినాడు. అట్లా ఆ మాట అంటే ఇప్పుడు కూడా కేటీఆర్ గారు మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను, ముందే జాగ్రత్త పడుతున్నాడు. రేపు రకరకాలుగా వస్తాయి వార్తలు మా మీద అంటే, రేపు వస్తాయి, రేపు అక్కడ ఏదో బ్రహ్మాండంగా సంచలనాలు జరిగినట్టుగా మనకు వస్తున్న అనుమానం. కాబట్టి వాటిని నమ్మకండి అని ఎవరు చెప్తున్నారు? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నేను నమ్మకండి, ఇప్పుడు నేను నేరం చేస్తా, నా మీద ఆరోపణలు నమ్మకండి అని చెప్తే ఎట్లానండి? కాబట్టి రేపు సంచలనాలు వస్తాయి పత్రికల్లో అనేటువంటిది తప్పకుండా కొంత లీక్ అవుట్ అవుతుంది. లీక్ అవుతుందని పత్రికలు రాస్తాయి. పత్రికలు రాసిందల్లా కరెక్ట్ అని కానీ, పత్రికలు రాయిందల్లా వాస్తవం కాదు నేను చెప్పడం లేదు. కానీ ఇది జరగబోతుంది అనేటువంటి దాని కింద ఇవాళ మాట్లాడిన 5 నిమిషాలు కూడా దాని మీదనే మాట్లాడండి ఆయన. పత్రికలు సహకరించండి, మీరు ఆలోచించి వెరిఫై చేయకుండా ఎవరిని వెరిఫై చేసుకోవాలా? రేపు ఏం జరిగింది లోపల? ఆయన అన్నాడు ఏ రావు లేడు, నేను తప్ప పోలీసులు తప్ప ఎవరు లేరు అంటున్నాడు. లోపల ఏం జరిగింది అనేటువంటిది పత్రికల ద్వారా రేపు కొంత మీడియా ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నమ్మకండి అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినాడు, కానీ అది వాస్తవం కాదు. కాబట్టి దీని మీద దర్యాప్తు వేగవంతం చేయాలా, దోషులను మీద కేసులు పెట్టాలా, శిక్షించాలా. భారత ప్రజాస్వామ్యంలో ప్రజా డబ్బు వినియోగాన్ని మనం కట్టుబడిగా మనం దాన్ని రక్షించుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ విషయం లోపల మనం జాగ్రత్తగానే దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు. రాజగౌడ్ గారు మేడం చెప్పండి. భవానీ గారు. రాజగౌడ్ గారు ఉన్నారా? ఉన్నా మేడం చెప్పండి. ఎస్, మీ వీడియో ఆన్ చేసుకుంటారా? వీడియో కొంచెం కష్టం మేడం, చెప్పండి. ఎస్, చెప్పాలండి, మీరే చెప్పాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే విన్నారు. మరి ముందు జాగ్రత్త పడుతున్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అని చెప్పుకుంటున్నారు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకుంటారా అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లుంటదంటే మేడం, దయ్యాలు వేదాలు వలికినట్లుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఈడీని, మన ఐటీని, పోలీస్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దేశం మొత్తంలో ప్రతిపక్షాల మీద దండయాత్ర చేస్తున్న ఈ బీజేపీ పార్టీ ఈ తెలంగాణలో గత 2-3 సంవత్సరాల నుంచి నానవేస్తున్న కేసుకు తీసుకొచ్చి ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడడం అంటే ఇది నవ్వుకుంటారు తెలంగాణ ప్రజలు. మీరు ఒకటి, ఈరోజు మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చిర్రు, ఈరోజు కేటీఆర్ గారికి ఇచ్చిర్రు, మళ్ళీ రేపు ఇంకోరికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే నైని బొగ్గు గనిలో లక్షల కోట్ల అవినీతి జరుగుతున్నదనే విషయాన్ని
ఈరోజు బిఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది కాబట్టే ఈరోజు ఇవన్నీ కూడా డ్రామాలు నడుస్తున్నాయి. మీరు ఎన్ని కేసులన్నా చేయండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము తెలంగాణ తెచ్చుకున్నాం, 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తులము. ఈ కేసులకు ఈ ఏమంటారు, ఈ చిన్న చిన్న కేసులకు భయపడే ప్రసక్తే ఉండదు. ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక సహాయ మంత్రి ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. ఏం చేస్తున్నారండి వీరు? గాడిద పళ్ళు తోముతుర్రా వీళ్ళు? ఈ 2 మంత్రులు వీళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకు మేము చెప్పినాం కదా, మా హరీష్ రావు చెప్పిండు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము మొత్తం ఆధారం ఇస్తామని చెప్పేసినాం. చెప్పినా గానీ కూడా మళ్ళా ఈ రోజు కేటీఆర్ కి పిలిచిండ్రు. సరే, మీ కుంభకోణాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో బయట పెడతాం, ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తాం, ప్రజలకు వివరిస్తాం మీరు చేసే దోపిడీని. అంతేగాని మీరు రోజుకొకటి మేము ఏదైనా మీ మీద ఏదైనా మీ కుంభకోణాన్ని బయటికి తీస్తే మీరు ఫార్ములా ఈ కేసు అంటారు. మేము ఏదైనా కుంభకోణం గురించి మేము మాట్లాడితే మీరు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు. మేము ఏదైనా కుంభకోణం జరిగిందని అనగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఇవి ఎవరు నమ్ముతారు ప్రజలు? మీరు ఒకవేళ వాస్తవంగా మీకుంటే మీరు కేంద్రంలో, మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి పనిచేస్తారు కదా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు మాపై పెట్టండి, మాపై చర్యలు తీసుకోండి అంటున్నాం కదా. మేమేం తప్పించుకొని ఉరికిపోతలేం కదా. తెలంగాణ ఇడిచో దేశం ఇడిచో మీరు నోటుకు ఓటుకు దొంగ. మీరు రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షల బ్యాగ్ తో దొరికిపోయిన దొంగ మీ ముఖ్యమంత్రి. దానికి ఒత్తాసు పలుకుతున్న ఈ బీజేపీ వాళ్ళు. వీళ్ళ బీజేపీ వ్యవహారం దేశం మొత్తం చూస్తున్నాం. 70,000 కోట్లు, 80,000 కోట్లు, లక్షల కోట్లు ఎవరైతే ప్రజలకు ముంచేస్తారో వీళ్ళ బీజేపీ పార్టీలకు పోతేనే వాషింగ్ పౌడర్ నిర్మాలంగా బయటకు వచ్చేస్తారు వీళ్ళు. వీళ్ళ బీజేపీ వాళ్ళు అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడనికే ₹1 3,000 ఎకరాలు అదాని అంబానీకి కాళ్ళు మొక్కి లీజ్ ఇచ్చిన వీళ్ళు బీహార్లా వీళ్ళు మాట్లాడతారా అండి? ఈరోజు దేశం మొత్తం కూడా ఉన్న భూములు, సంస్థలు అన్ని కూడా అమ్మేసే దరిద్రం ఈ బీజేపీ పార్టీ నుంచి వచ్చింది. ఈ బీజేపీ పార్టీ పోయే వరకు ఈ దేశం మంచిగా కాదు. కేవలం మతం పేరు చెప్పుకొని బతుకుతున్న ఈ పార్టీ భవిష్యత్తులో 29 ఎన్నికల్లో భారతదేశ ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ మొన్న సింధూర్ ఆపరేషన్ లో ఎట్టి ఏం ముఖం పెట్టుకొని బయటకు వచ్చిరండి? ఏమని మహాదేవ్ అని డెలిగేషన్ పంపించిండని? ఇదే ఈ ఓవైసీ తోటి, ఈ ఎంఐఎం తోని కలిసి, ఇళ్లతోని కలిసి వీళ్ళు రాజకీయాలు చేస్తారా అండి? తెలంగాణలో మత రాజకీయాలు నడవనీయం. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం మనం. ఇది మీరు కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టినట్లు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుర్రు, రేవంత్ రెడ్డి గారు అది చేసిండ్రు, మీ పార్టీ స్టాండ్ చెప్పండి. మీరేం చేస్తున్నారు తెలంగాణ కోసం? మీరు 2 బడ్జెట్ వల్ల మీ 8 మంది సన్యాసి ఎంపీలు ఏం తెచ్చారు తెలంగాణ? సందర్భంగా మాట్లాడేది ఇష్టం వచ్చిన మాట్లాడిపోతే చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను మాట్లాడతాను మేడం, ఒక్క నిమిషము. చెప్పండి. ఇప్పుడు ఆయన మేము ఏం చెప్పుకుంటుండంటే, ఆ మాట్లాడేటోళ్ళకి ఏం అర్థమైందో ఏం కాలేదో ఆ టిఆర్ఎస్ పార్టీల వాళ్ళు అధికార ప్రతినిధుల కాదా నాకు తెలియదు. నేనేమడుగుతున్నా అంటే, హరీష్ రావు గారు బొగ్గు గనులకు సంబంధించినటువంటిది బయటికి తీయడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చినటువంటిది. బొగ్గు గనులకు సంబంధించి బయటకు వస్తే కిషన్ రెడ్డి గారు 2 ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాడు, కాంగ్రెస్ దోచుకున్నది సింగరేణిని, అదేవిధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది. దీని మీద ఎంక్వైరీకి నేను రెడీ ఉన్నా, మీరు చెప్పండి, మీరు రెడీ అని చెప్తే నేను ఎంక్వైరీ చేస్తాను అనేటువంటి దాని కింద నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఆయన సూటిగా సమాధానం చెప్పాలా. ఎవరికి ఇచ్చినారండి? బొగ్గు గనులకు సంబంధించి మీ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, పాలేరు నుంచి గెలిచినటువంటి ఉపేందర్ రెడ్డి గారి కూతురు, ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు ఎవరండి? జయపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు. జయపాల్ రెడ్డి గారి తమ్ముడికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఏంటి? బంధుత్వం లేదా? మీ అండర్స్టాండింగ్ లేదా? ఏం జరిగింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఉపేందర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారా లేదా? దీప్తి రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారి కూతురు దీప్తి రెడ్డికి భర్త ఎవరు? మీరు దొంగలు ఊలు వంచుకున్నట్టుగా మీరు చేస్తూ మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు కదా, ఏమని ఎంక్వైరీ రెడీ చెప్పలేదు, మీరు ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి 2014 నుంచి ఎంక్వైరీ జరగాల, మొత్తం దాన్ని బస్సు పట్టించిండ్రు. కవితను తీసుకెళ్ళి అక్కడ కార్మిక నాయకులుగా పెట్టినారు. ఎట్లా పెడతారండి? ఏం కెపాసిటీ పెడతారండి?
దోచుకొని ఆమె చెప్తుంది ఇవాళ. అవన్నీ పక్కకు పెట్టి తెలంగాణను ఎంత కావాలనో అంత దోచుకున్నది మీరైతే అదే పద్ధతిని పాటిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. మరి మేమంటున్నది ఏంది, మీ ఇద్దరి మధ్యన అవగాహన ఉంది. మీరు ఏకపక్షంగా నిర్ణయించండి. కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు నేను దర్యాప్తు సిబిఐ దర్యాప్తు చేపిస్తానన్నాడు కదా. కాబట్టి ఆ బోర్డులో సిఎండి ఉన్నాడు. 5 ఏళ్ళు శ్రీధర్ గారిని కొనసాగించండి, 4 నుంచి 5 సంవత్సరాలు. వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం భ్రష్టు పట్టించినారు ఆ సంస్థని. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ నీతులు మాట్లాడుతున్నారు. దాన్ని చెప్పమనండి, రేపు హరీష్ రావు గారిని చెప్పమనండి. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి నేను రెడీ, సిబిఐ దర్యాప్తు జరగాలి 2014 నుంచి అని చెప్పే ధైర్యం ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి. ఆయన ఏదో మాట్లాడినాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి లింకు? ఉపేందర్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారి తమ్ముడు, వాళ్ళ అల్లుడు, బిడ్డ, ఇవన్నీ నైని గనులకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు అంటున్నా. అండర్స్టాండింగ్ ఉంది, మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఇది మా ఆరోపణ. ఓకే, నరసింహారావు గారు మేడం చెప్పండి. ఎస్, అయితే మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే కూడా మరి 2 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. అయితే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, చట్టబద్ధత ఉందని కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మేడం, మీకు మన ప్యానల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శుభ సాయంత్రం. మేడం, మొట్టమొదట ఇందాక నుంచి అంటే నర్సయ్య గౌడ్ గారు దీన్ని కోట్ చేశారు, మీరు ప్రవీణ్ కుమార్ అన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది చట్టబద్ధమే. కానీ దానికి ఇంకొక ట్యాగ్ లైన్ ఏముందంటే జాతీయ భద్రత, ప్రజల భద్రత, తర్వాత నేరారోపణలు వచ్చినప్పుడు అని ఉండి ఇంకో ట్యాగ్ ఏముందంటే అది మర్చిపోతున్నారు ముగ్గురు. మన నర్సయ్య గౌడ్ గారు కూడా దాన్ని కోట్ చేయలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకుని మాత్రమే. ఈ అనుమతి తీసుకోకుండా ఉండేటువంటి అన్ని కూడా అవన్నీ కూడా మనం వాళ్ళు కావాలని చేసుకున్నటువంటి దానికి మన దేశంలో 1988లో కర్ణాటకలో ఉండేటువంటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి విషయానికి వచ్చినట్లయితే మనం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సరిగ్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటి కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే మొట్టమొదటిగా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే రఘునందన్ రావు నా ఫోను ట్యాప్ చేస్తున్నారు అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఆయన ఆరోపించాడు. ఆయన ఆరోపించినటువంటి సీక్వెన్స్ లో అక్కడ కొంత హైడ్రామా జరిగింది. బండి సంజయ్ వెళ్ళటము అదంతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి తెలిసింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పాడు. దాని తర్వాత చెప్పినటువంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఆనాటి మంత్రి ఈటెల రాజేందర్ నా ఫోను ట్యాప్ చేశారని చెప్పినటువంటి రెండో వ్యక్తి ఈటెల రాజేందర్. దాని తర్వాతనే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మహేష్ గౌడ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ XYZ చెప్పారు. తర్వాత ఇంకొక పెద్ద చెప్పండి సార్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు. ఈ రాజగోపాల్ రెడ్డి గారి కంటే ముందు ఇంకో చిన్న సంఘటన జరిగింది. మనకు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యేలు కొనుగోలు మన కేసు జరిగింది. దీంట్లో మన సంతపేటకు సంబంధించినటువంటి అది కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వాపరాలు ఏంటి, దానికి ఆధారాలు ఎక్కడి నుంచి దొరికినాయి, మనం ఈ డొంకంతా వెతికితే టెలిఫోన్ అనేటువంటిది. ఇంకో విషయం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది వాస్తవము. ఇది మనం ఏదో అనుకుంటున్నాం కాదు. స్వయంగా ఈ రోజు మీరు ఇందాక ప్రస్తావించినటువంటి IPS ఆఫీసర్ గారు చెప్పిన కేటీఆర్ గారు సవాల్ విసిరిన ఏమంటున్నారు, మీ మంత్రుల మీద మీరు చేయట్లేదని మీరు గుండె మీదకి వేసుకొని చేతులు చెప్తారా అంటున్నారు. అంటే ఏంటి, మేము చేశాము అని నర్మగర్భంగా ఇండైరెక్ట్ అంగీకరిస్తున్నారు. అట్లాగే ఆయన ఏమంటున్నాడు, IPS ఆఫీసర్ గారు చేయొచ్చు, రాష్ట్రానికి అధికారం ఉంది అంటున్నారు. అధికారం అయితే నాకు తెలిసి చట్టంలో ఎక్కడ లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొని చేయాలి. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటిది వాస్తవం, అంగీకరించాలి. ఎట్లా అసలు నిజంగానే జరగకపోతే మూసీ నదిలో టేబుల్ ఎట్లా వెళ్తాయి, టేబుల్ ధ్వంసం ఎట్లా జరుగుతుంది, సాక్ష్యాధారాలు ఎందుకు పోతాయి, సీడీలను ఎందుకు ధ్వంసం చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ జరగడానికి గల కారణాలు ఏంటి, మన కేటీఆర్ కో లేకపోతే హరీష్ రావుకో అక్కడ ఉండేటువంటి 1 or 2 మెంబర్స్కి ఎవరికో ఒకళ్ళ మీదనో ఇద్దరి మీదనో, బండి సంజయ్ మీదనో, రేవంత్ రెడ్డి మీదనో, మహేష్ కుమార్ గౌడ్ మీదనో, ఇంకోళ్ళ మీదనో, లేకపోతే ఎవరన్నా ఈ దుబ్బాకలో రఘునందన్ రావు గెలిస్తే రేపు పొద్దున భవిష్యత్తులో మనం ఏమైనా అయిపోతాం అనే ఇబ్బంది వలన ఒకళ్ళదో ఇద్దరిదో చేయించుంటారు.
దీన్ని మనం ఇవి సహజంగా జరుగుతున్నాయి అనుకున్నాం కొద్దిసేపు. ఇది కూడా తప్పే, ఇది కూడా సహజంగా. అయితే దీన్ని అలసుగా తీసుకొని ప్రభుత్వంలో ఉండేటువంటి అలసత్వాన్ని తీసుకొని ఇక మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్లు, లేకపోతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు, జడ్జీల ఫోన్లు, సినిమా యాక్టర్ల ఫోన్లు, రియల్ ఎస్టేట్ల ఫోన్లు, ఆ కింది నుంచి చైను డీజీపీ నుంచి మొదలు పెట్టుకుంటే కింది ఆ స్థాయి సిఐ స్థాయి వరకు ఎవరికి కావాల్సినటువంటి రీతిలో వాళ్ళు ఇష్టారాజ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి దాన్ని మాత్రం వాస్తవం. అయితే ఇందాక మీరు చూపించినటువంటి క్లిప్పింగ్ లో కేటీఆర్ ఏం చెప్తున్నాడు, నేను సిరిసిల్ల నుంచి రాత్రికి రాత్రి వచ్చా అంటున్నారు. అంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం 2 సంవత్సరాలని చూస్తున్నాం, విచారణ జరుగుతుంది, ఇంకేముంది అరెస్ట్లే అంటున్నారు మనం ఈ ప్రభుత్వం వైపు నుంచినటువంటి వాళ్ళు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు కూడా. కారణం ఏంటంటే ఎక్కడ కూడా ఈ విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో రిటర్న్ గా నువ్వు పలానా XYZ టెలిఫోన్ ట్యాప్ చేయమనేటువంటి ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలే కానీ వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు లేవు. కాబట్టి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా దానికి సాక్ష్యం లేదు. కాబట్టి నువ్వు ఏ కోర్టుకి వెళ్ళినా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా కూడా అది చెల్లదు. ఈ ధీమా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ధీమాగా మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడు ఇందాక వారు ఏమంటున్నారంటే, మన నరసయ్య గౌడ్ గారు, మేము అన్నిటినీ తీస్తాము, మేము స్లోగా ఉన్నామంటే దాని మీద వదిలేసినట్టు కాదంటున్నారు. సహజంగా ఒక ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేటువంటి టర్మ్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో లాస్ట్ 1 year వాళ్ళు చేయడానికి ఏముండదు. అంటే ఓన్లీ 2 years. ఈ 2 years లో ఇందాక వెంకటరెడ్డి గారు ఒక లిస్టు, పెద్ద లిస్టు చదివారు. 15 ఉన్నాయి ఆ లిస్ట్ లో. ఈ 15 మీద ఎప్పుడు జరుగుతుంది, చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు, దాని మీద ఆధారాలు ఏంటి, ప్రజలకు ఎవరు జవాబుదారీ చెప్తాం అనేటువంటి దగ్గర ప్రభుత్వం దగ్గర సరి అయినటువంటి సమాధానం లేదు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షం మీద రాళ్ళు వేస్తుంది. ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఆ రాళ్ళతో పాటు ఇంకో 4 రాళ్ళు తీసుకుని ప్రభుత్వం మీద చేస్తుంది తప్ప అసలు నిజంగా మనం ప్రజలకు ఏమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాము అని చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. అట్లాగే ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కానీ పకడ్బందీగా జరిగింది, ఎటువంటి ఆధారాలు బయటపడకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కూడా జరిగింది అంటూ కూడా మరి నరసింగరావు గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేసు ఇంకా 2-3 సంవత్సరాలైనా కూడా ఈ విధంగానే నడుస్తుంది, ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళదు, అటులు అరెస్టులు కానీ లేదంటే రిమాండ్లు కానీ విధించే పరిస్థితి కూడా ఉండదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి నరసింగ గౌడ్ గారు చెప్పండి, మీరు ఏకీభవిస్తారు ఈ వ్యాఖ్యలతో? మేడం మమత గారు, నేనేమంటున్నా, భవానీ గారు 100% ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఉంటాయి, మీరు రాసి పెట్టుకోండి. నేను రేపే జరుగుతుంది, ఇవాళ పొద్దుగాల జరుగుతుంది నేను చెప్పను, కానీ 100కు 100% ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా అంటే నేచురల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎంత పెద్ద దొంగ అయినా ఏన్నో ఒక దగ్గర కొంత సాక్ష్యం వదులుతాడు. అవి ఆల్రెడీ కొంత వచ్చింది. ఈ ముగ్గురిని 160 కింద పిలిచి తీసుకునేది కూడా అందుకే, అంటే దాన్ని అంటే కరెక్ట్ చేసుకోవడానికి లీగల్ గా మనం అరెస్ట్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది కేసీఆర్ ను కూడా ఖచ్చితంగా పిలుస్తారు, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆయన వస్తాడా లేకపోతే కోర్టు పోయి ఏమన్నా స్టే తెచ్చుకుంటాడా, ఇంతకుముందు ఆయనకు తెలిసిందే కదా. రెండో విషయం ఏంటంటే, మీకు ఒక కీలకమైన విషయం చెప్పాలి, నరసింహారావు గారు గుర్తు చేసిరు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మన కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మిగతా వాళ్ళంతా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, రెడ్ హ్యాండెడ్ గా కేసీఆర్ ఎక్కడ దొరికిందంటే, సంతోష్ జీ గారిని ఇరికించే ప్రయత్నంలో ఫామ్ హౌస్ లో జరిగినటువంటి వివరాలన్నీ తీసుకొచ్చి మీడియా సమావేశం పెట్టింది. ఏనన్నా ఒక ముఖ్యమంత్రి గారికి ఆ వివరాలు ఎట్లా వస్తాయి? అవి మీడియా సమావేశంలో పెట్టి మాట్లాడాడు అంటే, వీళ్ళు ఎక్కడో ఓ దగ్గర ఖచ్చితమైన, అంటే మీడియా పరంగా కానీ లేక ఏదో ఒక రిటర్న్ గా కానీ మౌఖికంగా కానీ వాట్సాప్ లో కానీ లేకపోతే సిగ్నేచర్ లో కానీ ఎక్కడ ఏదో ఒకటి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే 100కు 100% వీళ్ళ మెడకు చుట్టుకున్న మాట వాస్తవం, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అడ్మిట్ అవుతున్న మాట వాస్తవం. వాళ్ళు చెప్తున్నారు కదా, మేము చేసిన మొర్రాన్ని కేటీఆర్ చెప్తా ఉన్నాడు కదా. అయితే కేటీఆర్ కున్న జబ్బు ఏంటంటే, ఇక్కడ చెప్పే మాటలకు, లోపల ఇన్వెస్టిగేషన్ లో చెప్పే మాటలకు ఏమాత్రం కొత్త ఉండదు. ఆయన ఏమైనా ఇంతకుముందు ఫార్ములా ఈ కార్ రేస్ లో నేనే బాధ్యుణ్ణి, నేనే ఆదేశాలు ఇచ్చిన, నేనే చేయమన్నా, అన్ని నేనే అని చెప్పి లోపల ఇన్వెస్టిగేషన్ పోయినప్పుడు నాకేం సంబంధం అండి? అవన్నీ అధికారులు చూసుకుంటారు, మీరు వాళ్ళని అడగాలి.
నాకేం సంబంధం అని ఎత్తేసారు. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే బుకాయింపు ధోరణి. పచ్చిగా దొరికిపోయింది ఇప్పుడు కేటీఆర్ గారు. రేపు ఏదేదో వస్తుంది ఏం రాయకండి అంటే అలా జరిగింది, గట్టిగానే జరిగింది. ఈయన బండారం బయటకు వచ్చింది, రేపు అంతో ఎంతో పేపర్లకు వస్తుంది, పేపర్లు రాస్తే అది నిజమని అనుకోవద్దని ఇప్పుడే మొదలయ్యే వాళ్ళకు వేడుకోలు చెప్తా ఉన్నాడు. మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మన వెంకటరెడ్డి అన్న మాట్లాడినటువంటి అన్ని కేసులలో ఇందులో మేము కొద్దిగా లేట్ ఎందుకు చేస్తున్నామంటే వ్యక్తిగతంగా కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేము పోవటం లేదు. ఒకవేళ అదే లైన్ కనుక ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇప్పటికీ ఎప్పుడు అందరు జైల్లో ఉండేటోళ్ళు. కానీ వారు ఏమంటున్నారంటే నేను ప్రజల కొరకు నాకు ఒక అవకాశం వచ్చింది, పరిపాలన చేస్తూనే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లీగల్ గానే నేను పోతా, వాళ్ళని ఎట్లయినా ఎదుర్కొంటా, వాళ్ళని ఎట్లయినా డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ కట్టి ముగ్గురికి 3 రూమ్లు ఇచ్చి చెంచలుగున్నా చెర్లపల్లినో ఎన్నడో ఒక దగ్గర వేయక తప్పదు. ఎందుకంటే వేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పే అబద్ధాలకు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. ఇలా కొత్త రాష్ట్రం వచ్చింది మేమే తెచ్చినామని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ తెచ్చిరండి? కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ఈ రాష్ట్రం వచ్చేది కాదు. రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేసింది, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది, పాస్ చేసింది. అక్కడ వీళ్ళు వెంకయ్య నాయుడు గారు వచ్చిన తర్వాత చిన్నమ్మ వచ్చి కూడా చేసింది కాబట్టి వచ్చింది. కేసీఆర్ ఓటేయలేదు, ఇక కేసీఆర్ నేను తెచ్చినా అని చెప్తాడు. ఎక్కడున్నారండి వీళ్ళు? చెప్పేది మొత్తం అబద్ధాలే. ఒక్కటే విషయం చెప్తా మీకు, కేసీఆర్ ఎంత అబద్ధాల కోరు, వాళ్ళ పార్టీ ఎంత అబద్ధాల కోరు అంటే మీకు అధికారం వస్తే నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తల నరుక్కుంటా అని చెప్పినటువంటి కేసీఆర్ గారి తల ఇప్పుడు కూడా నాకు కనిపిస్తుంది. మరి ఇంతకంటే పెద్ద అబద్ధం ఏముంటుందండి? అన్ని అబద్ధాలే, వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలే. ప్రజలు ఏవగించుకుంటున్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. ఈ రోజు బయటికి వెళ్తే వీళ్ళ ముఖం చూస్తే అన్ని కేసులే కనిపించేది తప్పితే ఏం కనిపించాయి? అరే రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదండి. రెడ్ హ్యాండెడ్ గా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఎక్కడొచ్చినాయండి? ఇవాళ మా మధుయాష్ని గారు చెప్తా ఉన్నారు, చెల్లె పెళ్లికి రావాలంటే టికెట్ కి పైసలు లేకపోతే ఇచ్చినది. తర్వాత మన జూబ్లీ హిల్స్ లో వాళ్ళ తండ్రి నవీన్ వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు, నేనే డబ్బులు ఇచ్చిన, నేనే చైతన్య రథం ఇచ్చినని. వీళ్ళకు డబ్బులే లేవు. మరి ఇలా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడొచ్చినాయండి? లాస్ట్ కు మహాప్రస్థానంలో కలశాలు దాచే దాంట్లో కూడా కేటీఆర్ ఆస్తులే లేదని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళను మనం క్షమించకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జైలు చిప్పకూడు తినక తప్పదు, వీళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ల పర్వం ఉంది అంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే నర్సేగౌడ్ గారు, ఈ సిట్ అధికారులకి స్వేచ్ఛ లేదు. ఎవరైతే ఉన్నతాధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారి యొక్క ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు అంటూ కూడా మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం జరిగింది. ఏమంటారు మరి దానికి? భవానీ గారు కొన్ని రాజకీయ విమర్శలు చేస్తారు. ఎందుకంటే బండి సంజయ్ గారే ఆయననే పెద్ద విక్టిమ్ అక్కడ. ఎందుకంటే బండి సంజయ్ గారికి ఉన్నటువంటి విషయం, నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తా. బండి సంజయ్ గారు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు, అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు. ఆయనను చంపేసి కాలువలో గడ్డ మీద వేసిపోతే చచ్చిపోయింది అని వదిలేసిపోతే ఆయన బయటకు వచ్చినటువంటి మనిషి. ఇక ఆయన నెంబర్ కూడా అలా ఇచ్చిందంటే కనిపిస్తలేదా అండి? బండి సంజయ్ గారు నెంబర్ ఇచ్చిందంటే ఇక మీకు అర్థం కావాలి కదా. జీవితకాలం మొత్తము వాళ్ళకు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి నెంబర్ కూడా మావోయిస్టులో పెట్టి ఆయనను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరు. అరే రాజకీయ విమర్శలు కొన్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పార్టీ, జాతీయ పార్టీ ఉంది, వాళ్ళకు కేడర్ ఉంది, వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి ఏదో కొన్ని రాజకీయ విమర్శలు చేస్తారు. వాస్తవాలు ఏంటంటే అన్ని పార్టీలకు తెలుసు, అందరు పెద్ద మనుషులు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు ఎందుకు తెలుసు అని అంటే అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు, భూములు సంపాదించారు, అడవులు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి మొన్న 37-39 ఇచ్చారు, ఈసారి 9 కూడా ఇచ్చే అవకాశం లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు జరగబోయే పురపాలికలలో థర్డ్ ప్లేస్ కు వస్తారా, మరి బీజేపీ సెకండ్ కు వస్తుందా? థర్డ్ సెకండ్ కు బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుకుంటే తప్పితే ఫస్ట్ ప్లేస్ లో మేమే ఉంటాం. మేము ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, ఏ రాజకీయ భారతీయ జనతా పార్టీకి ఎవరి మీద కూడా ఆరోపణలు చేయాలని లేదు. 9.5 సంవత్సరాల పాలనలో వాళ్ళు సంక్షేమం చేసినాము, అభివృద్ధి చేసినామని ఎంత చెప్పుకున్నప్పుడు కూడా ప్రజలు మనకంటే విజ్ఞులు, మేధావులు, ఆలోచన పరులు తెలంగాణ సమాజం. వాళ్ళు ఎక్కడ కూర్చుండబెట్టాలని అక్కడ కూర్చుండబెట్టారు. లోకసభలో ఒక్క సీటు కూడా గెలవాలి వాళ్ళకి. అసెంబ్లీలో 35%, 36% ఓటింగ్ జరిగినప్పటికీ కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి, లోక్సభకు వచ్చేటప్పటికి 16% తగ్గిపోయింది.
అంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, నిర్ణయాలు చేస్తున్నారు. కౌన్సిల్కి వచ్చినప్పటికి పోటీ చేసే పరిస్థితి లేదు. సరే మొన్న సర్పంచ్లకు వచ్చినప్పటికీ మాది మీది అనే లెక్కలు ఎవరి పార్టీ, ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళే ఆ పార్టీలకు పోయిర్రు, మా ఇక్కడ పోయిర్రు, మా దాంట్లోకి వచ్చింది, మీ దాంట్లో ఇట్లా రకరకాలుగా జరిగింది. మేమేమంటున్నామంటే ఇలా ఒక కుటుంబం మీద ఆరోపణలు వచ్చినాయి, కేసీఆర్ మీద ఆరోపణలు వచ్చినాయి, హరీష్ రావు గారి మీద ఆరోపణలు వచ్చినాయి, కవిత గారి మీద ఆరోపణలు వచ్చింది, ఆల్రెడీ ఆమె జైలుకి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న మన కనపడుతున్నటువంటి ఇది మరి ఇతని మీద కూడా ఎవరు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారి మీద కూడా ఆరోపణలు పత్రికల్లో కనపడుతున్నటువంటి వాస్తవ కాలం మనకు తెలియదు. బట్ నేనేమంటున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, అది అదే ఎవరు చేసినప్పుడు కూడా దాని మీద చర్య, క్రమశిక్షణ చర్యలు ఉండాలనేటువంటిదే మేము కోరుకుంటున్నటువంటిది. సరే, ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏదో నిర్మా, రకరకాలుగా అదాని వాళ్ళందరూ కూడా భారతదేశంలో పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ఎదిగి వచ్చినారు, వాళ్ళకి ఇచ్చింది ఏంది, జరిగింది ఏంది అనేటువంటి దాని మీద వీళ్ళకు అదే అదాని దగ్గర వీళ్ళు పరిశ్రమలు పెట్టించుకోలేదండి. ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇండస్ట్రీస్ ఇక్కడ రాలేదా? కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఇచ్చింది ఎట్లా, ఇప్పుడు ఇవన్నీ ఇచ్చింది ఒకటి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీ ఇద్దరు డిబేట్ లో కూర్చొని ఒకరికొకరు సమర్థించుకుంటున్నారు. తెలిసిపోతుంది మాట్లాడితే నేను మాట్లాడతా, పెద్ద మనిషి నువ్వు అట్లా మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత రాజుగౌడ్ గారు ఒక్క నిమిషం, అదాని ఎప్పుడు వచ్చిందండి తెలంగాణకు? ఒక్క నిమిషం ఆగాలి. రాజుగౌడ్ గారు ఎందుకు రాలేదు? అదాని ఇండస్ట్రీస్ చూపిస్తారా ఎయిర్పోర్ట్ దగ్గర? ఎయిర్పోర్ట్ దగ్గర రాజుగౌడ్ గారు, వెంకటరెడ్డి గారు ఎప్పుడు వచ్చింది? నిన్న మొన్న రాలే. దాన్ని నేను చూపిస్తారా? మా ఊరికి పాడిశేరి నుంచి ఎయిర్పోర్ట్ కూతున్నప్పుడు రైట్ సైడ్ చూపిస్తారా? పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నది మీకు తెలియకపోతే ఆరోపణలు అనేటువంటివి మనం ఇష్టం వచ్చినట్టు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడితే బాగుంటది. మీరు ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి. మీరు మీ పీరియడ్ లో ఎవడెవడు భవానీ గారు చెప్పండి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు బీజేపీలు అర్థమైతలేదు. దాదాపు 9 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిన పార్టీ ఇది. ఎవరి డబ్బు ఎవరిని అప్పసొత్తాన్ని రైట్ ఆఫ్ చేసిరు. నేను చెప్తే పెట్టరాదు. ఎవరైనా అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుని దివాలా చేసిన తర్వాత ఉంటది లిక్విడేషన్ యాక్ట్ ప్రకారంగా జరిగేదని జరుగుతాయి. ఓకే, రాజుగౌడ్ గారు ప్రస్తుతం ఏ టాపిక్ నడుస్తుంది దాని గురించి మాట్లాడండి. కంక్లూజన్ ఏంటి? ఫస్ట్ కంక్లూజన్ ఏంటి ఇచ్చేయండి. రాజుగౌడ్ గారు కంక్లూజన్ చెప్పండి దీనికి సంబంధించి. వెంకటరెడ్డి గారు ఆగాలండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు ఆగాలి. ఇప్పుడు ట్యాపింగ్ కేసు కవితకి సమాధానం చెప్పు. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పు మొదలు. కవిత సమాధానం చెప్పు. కవిత ఆరోపణలకు మొదలు. మీ ఇంట్లో మీ అమ్మాయి కదా, చెప్పు. వాడి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడితే ఎట్లయితే అది తప్పని చెప్పు. బీజేపీ పార్టీ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి బీజేపీ. అరే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ పోయినప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మీరు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? మీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ దేశం గురించి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు ఆగాలి. రాజుగౌడ్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి చెప్పండి. ఫైనల్ గా ఒకటే చెప్తున్నాము. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని మేము తప్పు చేసినామని బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి గాని చెప్తా ఉన్నారు కదా మేడం. మీ చేతిలో ఏజెన్సీలు ఉన్నాయి, మీ చేతిలో అధికారం ఉన్నది. బడే బాయ్ ఢిల్లీలో ఉన్నాడు, చోటే బాయ్ హైదరాబాద్ లో ఉన్నాడు. మీరు చేయండి, ఎంత ఫాస్ట్ చేస్తారో ఫాస్ట్ చేయండి. ఏంది 2 ఏళ్లకు మాట్లాడి రండి, చెప్పండి మాట్లాడండి. మేం మాతైతే ఆపే శక్తి లేదు కదా. మీరు పిలుస్తే వస్తున్నాం, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం. మీరు మీ చేతనైతే మాకు ప్రూవ్ చేయండి.
మేము చేసినాం ఫోన్ ట్యాపింగ్ అని ప్రూవ్ చేయండి, మేము కాళేశ్వరంలో కుంభకోణం చేసినామని ప్రూవ్ చేయండి, మేము ఫార్ములా ఈ రేస్ లో డబ్బులు తినమని ప్రూవ్ చేయండి. అంతేగాని ఈ టైం పాస్ కు విలువకుండి మాకు కూడా ప్రజా సమస్యలు అన్నక్కడ ఉన్నాయి. మరి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటే సో ఇదంతా టైం పాస్ విచారణ అంటారా? టైం పాస్ విచారణ ఇదంతా అంతా లొట్ట పీసు, వీళ్ళంతా లొట్ట పీసు, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళకి తెలంగాణ ఎవరు నమ్మరు. అంతే. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిన దానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ కి చట్టబద్ధత ఉంది. మీ అభిప్రాయం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేసే తప్పు లేదు అంతేనా? తప్పు లేదు, తప్పు ఉన్నదా అనేది మీరు అధికారంలో మీరు చెప్పేది అలాగే ఉందిగా. మరి ఇప్పుడు తీయండి, మేము చేసినామా లేదా బయటికి నిజాలు బయట పెట్టండి. ఎందుకు మా మీద బుర్జల్లి బట్ట కాల్చి మా మీద తెచ్చుకొని మేము ఆడుకోమంటే ఆడుకుంటున్నాం. ఓకే రాజుగౌడ్ గారు, నరసింహరావు గారు, ఎస్ 1 minute లో మీ కంక్లూజన్ ఇచ్చేయండి. నరసయ్య గౌడ్ గారు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. సరే, ఎక్కడో చాలా అనేక మార్గాల్లో దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో ఒక చిన్న ఆధారం వదులుతారనేటువంటిది మనందరం కూడా, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులుగా మనందరం కూడా ఏంటంటే అవినీతి విషయంలో కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాల్లో కానివ్వండి, వేటిలో కూడా మనంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ఆధారాలు ఏంటో ప్రభుత్వానికి దొరకాలి. ఆధారాల ఆధారంగా నిఘా సంస్థలు, విచారణ సంస్థల ద్వారా ఎవరైతే మనం తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేటట్లుగా ఉండాలనేటువంటిది అందరం కోరుకుంటాం. రైట్.